వచ్చిండు మా జిలేబీ తిప్పుకుంటా జిలేబీ బాయి అనుకుంటూ వచ్చిండు. ఈయన ఏమంటాడు, వీఆర్ ఫైటింగ్ ద బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, ద ఇండియన్ స్టేట్ ఇట్ సెల్ఫ్. వీఆర్ నౌ ఫైటింగ్ విత్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇండియన్ స్టేట్ ఇట్ సెల్ఫ్. దీన్ని నేను విమర్శ చేయాలనా మనోడు ఏమనాలనా నాకు సమజ్ కాలేదు. ఎందుకు కాలేదు అని అంటే మనోడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. సరే ఇప్పుడు ఈయనకి ఇట్లాంటి మాటలు ఎన్నిసార్లు మాట్లాడిండని చెప్పి అందరూ ఆశ్చర్యచకితం అయి ఉంటారు. నేను పెట్టిన పచ్చకడాడ ఫోటో పక్కన చేయి పెట్టిన పచ్చకడ కొట్టనికనే పెట్టిన, కానీ కొట్టలేం కదా, ఫిజికల్గా కొట్టలేం కదా, అట్లా చేయలేం కదా, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. నేను అట్లా చేయకూడా, ఎందుకంటే నాకు ఇష్టం రాహుల్ గాంధీ. నా ఆయువు పోసుకొని కూడా ఈయన కనీసం ఒక 500 సంవత్సరాలు బతకాల. ఎవరు? రాహుల్ గాంధీ. ఎందుకు తెలుసా? భారతీయ జనతా పార్టీ సేఫ్ ఉంటుంది, ఇలా కుటుంబం బతకాల, మన ఆరోగ్యాలతో బతకాల. లెక్క కాడికి వస్తాం. ఈయన ఏమంటాడంటే నేను ఇండియన్ స్టేట్తో కొట్లాడుతున్నా, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కొట్లాడుతున్నా, ఇండియన్ సిస్టమ్తో కొట్లాడుతున్నా. ఇప్పటికి 5 సార్లు గిట్లనే మాట్లాడిండు. అయితే ఈ జాతి గాంధీకి తెలియంది ఏందనంటే, ఇవాళ చెప్పాల్సింది ఏందనంటే, ఇవాళ ఏమంటాడంటే ఈ జాతి గాంధీ ఫేక్ గాంధీ, బీజేపీ ఆర్ఎస్ఎస్తో మన కొట్లాట కాదు, ఇండియన్ స్టేట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి మాట్లాడతాడు. అండ్ దిస్ ఇస్ ద 5th టైం ఆయన మాట్లాడింది. ఆయన ఏమంటాడంటే మనం ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కాల్డ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కంప్లీట్గా ప్రతి ఇన్స్టిట్యూషన్ని ఇలా భారతదేశంలో కబ్జా చేసిందని చెప్తారు. ఆయన మహారాష్ట్ర ఎలక్షన్స్లో జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్గా ఒక నమ్మశక్యంగా జరగలేదు, అందులో ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్తారు. అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఉన్న ఓటర్స్కి, లోక్సభలో జరిగిన ఎలక్షన్స్ ఓట్లకు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏవైతే ఓట్లు అయినాయో అవి సుమారు కోటి మంది ఓటర్లు పెరిగిపోయారు. అట్టెట్లా పెరిగిపోయారు, ఆ లిస్ట్ ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్ ఇస్తలేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మీద గంభీరమైన ఆరోపణలు చేస్తాడు. ఇట్లా మాట్లాడుకుంటా పరమ పూజనీయ సరసంచాలక్జీ మోహన్జీ భగవత్ గారి పైన కూడా టిప్పణీ చేస్తాడు ఈ జాతి గాంధీ. ఇక నువ్వు నువ్వు టిప్పణీ చేసినావు, నా దేశాన్ని టిప్పణీ చేసినావు, విదేశాలలో పోయి నా దేశాన్ని నువ్వు టిప్పణీ చేస్తావు. ఇవాళ సరసంచాలక్ మోహన్జీ భగవత్ గారిని కూడా, పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారిని కూడా మీరు టిప్పణీ చేసిరు. ఇక టిప్పణీ చేసినాక నేను ఎందుకు కూకుటా ఇక ఆమ్నే సామ్నే జరసేపు కూర్చొని ముచ్చట పెడదాం. ఆయన ఏమని రా నాయన అని చెప్పి ఆలోచిస్తే ఆయన ఏమని అన్నాడు, 22 జనవరి 2024 ఇట్లా మనం చెప్పి చూస్తే ఏదైతే ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు ఉన్నదో అది కా జాగ్రన్ అని చెప్పిండు. అంటే నిజంగా చెప్పాలని అంటే సెల్ఫ్ అవేకనింగ్, మనకు జాగృత అవుడు, కా జాగ్రన్ అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆయన రామ ప్రాణ ప్రతిష్ఠ ఒక మన నాగరికత ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మన సౌర్యనిటికి ఒక నిదర్శనం అని చెప్పి మాట్లాడిండే తప్ప ఇంకొక కాంటెక్స్ట్లో ఏదైతే వీళ్ళు బద్నాం చేస్తున్నారు ఆ కాంటెక్స్ట్ అని అయితే ఈయన మాట్లాడలే. నాకు ఏదైనా మాట్లాడితే నాకు ఏదైనా చూపెట్టరు నాకు ఒకసారి. కా జాగ్రన్ అని చెప్పి ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఈ పీకుడు మొగోడు మాట్లాడతాడు కదా, ఈ పీకుడు మొగోడు మాట్లాడిన మాటలకు మహారాష్ట్ర ఎలక్షన్స్లో నేనేమంటున్నానంటే నవంబర్ 26, 2024 నీ ఇండి కూటమే నిన్ను నోట్ల కాకరించి ఉంచినాయి రాహుల్ గాంధీ, కాక్తూ అని ఉంచినాయి. పక్కకు ఒగల్దాన్ దొరకలే, నీ నోరు దొరికింది వాళ్ళకు. ఒగల్దాన్ దొరకక నీ నోట్లు ఉంచితేనే వాళ్ళు ఏమని అన్నారు, రాహుల్ గాంధీ చేసిన తప్పుల వల్లనే మహారాష్ట్రలో ఓటమి, ఇండియా కూటమిలో లుకలుకలు అని చెప్పి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో వచ్చిన కథనం వాస్తవమా కాదా? ఈ పీకుడు మొగడు ముచ్చట్లు ఎందుకు పెడుతున్నావు నువ్వు? మళ్ళీ నాకు అర్థమవుతలేదు. కానీ వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగాలి. నువ్వేమన్నావు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్గా లేదు, మేము అడిగిన లిస్ట్ ఇస్తలేదు అని అన్నది. కాంగ్రెస్ హీన చరిత్ర, నీ జాతి, మీ ఫేక్ జాతికి పరిచయం చేస్తున్నా చూడు. ఇప్పుడు చిత్రగుప్తు బిడ్డ రాత్రి కలవడుతుంది. మేము ధర్మపురి ముందే మన దర్శనం చేసుకొని వచ్చినాం. మా బాస్ యమధర్మరాజు అంత మంచిగా నడుస్తుందా అంటే అంత మంచిగానే ఉంది బాస్, జర పాశం మీరు అంటే పాశం నాకే, నువ్వు చిట్టా రాయి నేను చూస్తా పాశం చూస్తానన్నాడు. నువ్వు చిట్టా రాయి అని అన్నాడు. ఇగో బాస్ చెప్పాడు కదా, ఇప్పుడు చెప్తున్నాం వినిగా. నీకు యాదుండే ఇవన్నీ మీ నాయన ఏం చేసిందోనండి. మీ చెల్లెలకి కేవలం ఆమె ముక్కెట్లుందో యాదు ఉంటుంది కానీ ఆమె చరిత్ర యాదు ఉంటుంది. ఇంకో ఇప్పుడు చెప్తా, ఇది నేనన్న మాట కాదురా అయ్యా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఆ జమానాల అన్ని చిట్టాలు పెడతాం మేము, అన్ని చిట్టాలు పెడతాం. త్రేతాయుగం కాకే నీకు ఇప్పుడు దాక్కున్నాయి మా దగ్గర చిట్టాలని, ఇప్పుడు పెడుతున్నాయి ఉండ్రి. హైకోర్టు వర్డిక్ట్ అన్సీట్స్ ఇందిరా. ఓడ్రా బై చెప్పురు. ఇప్పుడు పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీని మొత్తం భ్రష్టు పట్టించింది ఎవరు? మీ కుటుంబం కదా. మీ నాయనమ్మ తన పదవి కోసం, ప్రధానమంత్రి పదవి కోసం జుడిషియరీని కాంప్రమైజ్ చేసింది. నేను చెప్పడం కాదు ఇది, చదువది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆనాడు వచ్చిన కథ. ఇప్పుడు నేను డేట్లు కూడా పెట్టిన 24 జూన్ 1975కి సుప్రీంకోర్టు మీ నాయనమ్మ అలహాబాద్ కోర్ట్ ఏదైతే ఉన్నదో, అలహాబాద్ కోర్ట్ సౌత్ అయినుండ్రి యాజ్ ఎ వెకేషన్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ upheld the Allahabad High Court verdict which found Indira Gandhi guilty on the charges of the misuse of the government machinery on her election campaign. He ordered all the privileges that Gandhi received as an MP to be stopped and that she be debarred from voting.
మీ నాయనమ్మ ఎలక్షన్ని రద్దు చేసింది కోర్టు. ఏవైతే ఎంపీలు ఉన్న సౌలతులు ఉంటాయి చూడు, అవన్నీ కిందేసి నలవాలని చెప్పింది కోర్టు. ప్రైమ్ మినిస్టర్ లెక్క మీ నాయనమ్మ అర్హులు కాదు అని చెప్పింది కోర్టు. ఎప్పుడు? June 24, 1975. భగభగ మండింది. పుట్టిరు కదా సెలెస్టియల్ బాడీలీళ్ళు. ఈ కాంగ్రెస్ హీన చరిత్ర ఇలా ఐడియాలజీలలో మన్నువాడ, ఇలా ఐడియాలజీలలో కుటుంబమే ఉండాల. వీళ్ళ కుటుంబం తప్ప వేరేళ్ళు వస్తే ప్రధానమంత్రి మోదీ గారు అన్న మాటలు సత్యాలవి. అరే మీరు నరసింహారావుకి ఏం చేసిర్రు? ఆఖరికైనా పార్థివ శరీరం కూడా కాంగ్రెస్ కార్యాలయానికి రానియలే మీరు. మీ బతుకులు చేయడం ఇవో బతుకులా? కేసీఆర్ కరెక్ట్ అంటాడు. అని ఇంకొక మాట అన్నాడు రా అప్పుడు కేసీఆర్ రాహుల్ గాంధీ ఈజ్ అ బఫూన్. నేను అనలే, దండం పెడతారా నాయన, నేను అనలే. కేసీఆర్ అన్న మాట మీకు చెప్తున్నా. ఆయన గురించి ఏం మాట్లాడేది మీడియాలో? ఈజ్ అ బఫూన్ అని అన్నాడు. మీకు దమ్ము ఉంటే కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోరు, తర్వాత నేను తీసుకోరు, నా మీద తీసుకోరు. నేను కేవలం మా బాపు చెప్పిన మాటలే చెప్తున్నా మీకు. June 24, 1975కి కోర్టు మీ ప్రధానమంత్రి పోస్టు ఆమె ఎలక్షనే రద్దు చేస్తే, June 25, 1975లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను పట్టుకొని మీ నాయనమ్మ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందా లేదా? ఆ తర్వాత ఒక్క రోజులనే జస్టిస్ అయ్యర్ని పట్టుకొని అసలు ఏం మెరిట్లలో ఇచ్చిర్రో నాకు తెలియదు, కంప్లీట్గా జడ్జిమెంట్ని తిరగరాసిందా లేదా? కోర్టులను కూడా మీ కోర్టు యార్డ్లో పెట్టుకున్న హీన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర కదా. నువ్వా ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నావు? సిగ్గు శరం ఏడా పెట్టుకుంటావో చెప్పు నువ్వు నాకు. నేను డిబేట్కి రెడీ. డంకేపే చోటు నువ్వేం చెప్తావో చెప్పు. నువ్వేమంటున్నావు? సరసంచాలక్ మోహన్జీ, పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారిని పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? ఆయన సెల్ఫ్ రియలైజేషన్ గురించి మాట్లాడాడు, కా జాగ్రన్ అని చెప్పి మాట్లాడాడు. మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇప్పుడు నేను పరిచయం చేస్తా. నువ్వు డంకేపే చోటు రెడీగా బిడ్డ. ఇప్పుడు నువ్వు నన్ను గెలికినవు, యూ గెలికిఫై ఐ గీకిఫై. నువ్వు నా రాజ్యాంగాన్ని గెలికినవు, నువ్వు నా దేశాన్ని గెలికినవు, విదేశాలలో పోయి నా దేశాన్ని తిడతావు. అట్లా నాకు ఊపిరి నేర్పి, నాకు ఉత్సాహం నేర్పి, నాకు ఇవాళ నిలబడి మాట్లాడేటట్టు చేసిన నా సంస్థ, ఆ సంస్థ సర్సంచాలక్జీ పరమ పూజనీయని నువ్వు హేళన చేసి మాట్లాడతావు. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. డంకేపే చోటు నాకు వేరేతో సంబంధం లేదు. ఈడ మాత్రం మేము అన్ఫిల్టర్డ్ పోతాం నీతో. ఇప్పుడు చెప్పు నువ్వు నాకు సమాధానం చెప్పు. కాంగ్రెస్ వాళ్ళకు చాలా రోజులైనా నేను ఛాలెంజ్ చేయక, మీరు మొగోళ్ళు అయితే, మీకు మొగతనం ఉంటే, మీరు మూతబరి బ్యాచ్ అయితే నేను కాంగ్రెస్ వాళ్ళకు ఛాలెంజ్ ఇడుస్తున్నా, కౌంటర్కి సిద్ధంగా రే. ఇప్పుడు చెవులు పెద్దగా పెట్టినరు, గుడ్లు పెద్దగా పెట్టి చూడుర్రి మీ నోట్లలో మన్నువాడ. ఓ పెద్ద తెచ్చిరయ్యా వీళ్ళు, నెహ్రూ గాంధీ గారు తెచ్చి మొత్తం కలిసి స్వతంత్రం తెచ్చిరని చెప్తారు కదా మీరు. మళ్ళా ఇప్పుడు నేననలేదు అయ్యా, రేణుకా అని ఆమె ఒక ట్వీట్ కొట్టింది. ఈ ట్వీట్కి మీరు ఆన్సర్ చెప్పుర్రి. సచ్ ఎ బ్రిలియంట్ అబ్జర్వేషన్. 54 కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉంటే బ్రిటిష్ పరిపాలన ఉంటే 53 దేశాలకు బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రం ఇచ్చింది. కాకపోతే ఏ దేశాల్లో కూడా గాంధీ లేరు, నెహ్రూ గారు లేరు, గాంధీ గారు లేరు, నెహ్రూ గారు లేరు. వీళ్ళు లేకుండానే వాటికి స్వతంత్రం దొరికింది. కాకపోతే విభజించి స్వతంత్రం తీసుకోలేదురా అయ్యా మీ ఇంట్లలో పీనుగులు ఎలా. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, 53 దేశాలను పరిపాలించింది ఆనాడు బ్రిటిష్ యునైటెడ్ కింగ్డమ్. మళ్ళీ 53 సంవత్సరాలలో ఒక్క దేశమన్నా విడిపోయి స్వతంత్రం తెచ్చుకుందా అన్న? వరల్డ్ వార్ తర్వాత ఈ కాంగ్రెస్ బిచ్చగాళ్ళకు స్వతంత్రం వచ్చేస్తుందేమో అని చెప్పి నా ఏమంటారు పాట ఉంటుంది కదా, నా ఖడ్గ బిన్నా డాల్ అని అన్నట్ట. ఖడ్గ ఏంది, డాల్ ఏం లేదు ఆడ. రక్తపాతం అయినాక స్వతంత్రం వచ్చింది ఆడ. మీకు అర్థమైంది? ఆడ కట్టె పట్టుకోకపోతే పిట్టలు ఎగిరాయి. నాకు ఇంకో మళ్ళీ గలీజ్ మాట వస్తుంది. ఇక మళ్ళీ నేను జర మింగుకుంటున్నా, కొంతమంది గుడ్లు తీసి చూస్తున్నాను నేను అందుకని. దాని తర్వాత ముస్లిం లీగ్ అప్పట్లో లేకుండే. వరల్డ్ వార్ 1 తర్వాత బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ బెగ్గర్లకు ఇస్తానన్న స్వాతంత్రం ఇవ్వపోయేసరికి వీళ్ళు గిక్కున్నారా ఇక పెట్టుకొని. తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ అని పెట్టిండ్రు. ఇక తర్వాత కాంగ్రెస్ ఏం చేసిందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు మీకు నేను పరిచయం చేస్తా. మహాత్మా గాంధీ గారిని ఇంకా నెహ్రూ గారిని అరెస్ట్ చేస్తే గిట్లాంటి జైళ్ళలో పెట్టిర్రు. ఆగాఖాన్ ప్యాలెస్ పూణేలో గాంధీజీ గారిని జైలు వేసిన ఆగాఖాన్ ప్యాలెస్ లైట్లతో చమక్ వన భీమై చమ్మక్ చెల్లో ఓ అన్న ఇట్లా లైట్లు మెరుస్తున్నాను, పాట పాడుతున్నారు. అయ్యా నేను ఎవరిని ఏం అంటలేను, మీకు దండం పెడతా, తప్పర్థం చేసుకోకూడదు. మళ్ళీ మన సార్ని చూడు. ఇది మన బర్మాల జైలు, సుభాష్ చంద్రబోస్ గారిని వేసిన జైలు ఇది ఎట్లున్నది? ఈ లైట్లు ఎట్లున్నాయి? జిల్ జిగా. నా స్వతంత్ర వీర్ సావర్కర్ గారిని కాలాపానీలో పెట్టిర్రు. నీకు కాలాపానీ తెలుసా అనడానా? నీకు కాలాపానీ తెలుసా? ఇప్పుడన్నా నువ్వు ఉంటావా ఆడబోయి? నీకు సిమ్యులేట్ చేసి చేపిస్తాం బిడ్డ. ఒక షో చేద్దాం, కాలా బాస్, బిగ్ బాస్ ఎట్లా కాలా బాస్ అని చెప్పి చేద్దాం బిడ్డ. నీ కాలాపానీ ఎట్లుంటుందో అప్పుడు రెప్లికేట్ చేసి పెడతాం. కూర్చుంటావా? ఆడొచ్చి చేయను జిలేబీ గా బాయి అని అనుకుంటే పాట పాడు. అప్పుడు మీ చెల్లెని కూడా బ్యాగ్ వేసుకొని రమ్మను ప్యాలెస్టీన్ అని చెప్పి రా, చూద్దాం, మాట్లాడదాం ఇవన్నీ. వీళ్ళ సౌలతులు చూడు రీడా.
ఈడ సవలతులు చూడుండ్రి, ఈడ కష్టాలు చూడుండ్రి. మీరు మళ్ళీ స్వతంత్రం గురించి మాట్లాడతారు, వీర్ సావర్కర్ గారిని విమర్శిస్తారు, సుభాష్ చంద్రబోస్ని వార్ క్రిమినల్ అని పెడతారు ఈ దరిద్రులు. ఇలా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు లేకపోయిన ఉంటే పరాక్రమ దివస్ వస్తుండేనా ఫ్రెండ్స్ మనందరికీ? ఆ పుణ్యాత్ముడిని మనం ఇలా తలుసుకుంటుండేనా? అసలు వీళ్ళు వార్ క్రిమినల్ అని పోట్రే చేశారు సుభాష్ చంద్రబోస్ గారిని వీళ్ళు. ఇప్పుడు ఇంకా నేను చెప్తా, ఇంకా చిట్టా ఏడిపిన సింగర్ అభిజిత్ ఇట్లా పచ్చకడు ఉల్టాది కొట్టిండి వీళ్ళని. ఇగో చూడు, నేను అనలేరా నాయన. సింగర్ అభిజిత్ భట్టాచార్య గెట్స్ నోటీస్ ఫర్ టెల్లింగ్ మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది పాకిస్తాన్ అని చెప్పిండు. సింగర్ భట్టాచార్య ఏం చెప్పిండంటే, మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఉన్నారు కదా, ఆయన ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పిండు. నేను అపాలజీ కూడా చెప్పాను అన్నాడు. ఇలా రాజకీయాలు సుభాష్ చంద్రబోస్ గారికి ఎప్పుడో అర్థమైంది. ఈ కాంగ్రెస్లో కంప్లీట్గా నెహ్రూ గాంధీ పెత్తనం నడుస్తుందని చెప్పి అర్థమైంది. రికమెండేషన్ క్యాండిడేట్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నప్పుడు ఇక దేశం ఏడ బాగుపడుతుంది అనండి. నేను ఇప్పుతా రేపు కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎకానమీ వైజ్ ఇప్పుతా. నువ్వు ఇప్పినావు కదా, ఇప్పుడు నేను ఇప్పుతా. ఇక తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ ఈయన చరిత్ర ఖచ్చితంగా పరిచయం చేస్తాను. ఐ విల్ బి ఎమోషనల్ ఫ్రెండ్స్. నా దేశాన్ని మాట్లాడుతున్నాడు మనోడు. దేశం కోసం త్యాగం చేసే త్యాగమూర్తుల గురించి విమర్శించి మాట్లాడుతున్నాడు మనోడు. వదిలిపెడదామంటారా మీరు? చెప్పుర్రి, నాకు ఎమోషన్ ఉండొద్దా? బాధ్యతతో వస్తున్న భావోద్వేగం ఇది, ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీకి చెప్పుర్రి ఏందనంటే, ఇగో ఇది చెప్పుర్రి రాహుల్ గాంధీకి, ఇగో ఇది చూపెట్టుర్రు ఒకసారి. ఇండియా టుడేలో వచ్చిన కథనం రాహుల్ కన్వాల్ రాసిండు. January 26, 2016 రాసిండు. ఏమని రాసిండు తెలుసా? అసలు స్వతంత్రం తెచ్చింది ఎవరు రాబాయి అని చెప్పి మాట్లాడితే, గాంధీ కాదు బోస్. ఇది నేనన్న మాట కాదు. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అత్లీ, తెలుగులో ఒకటి ఉంటుంది కదా అత్లీ, అలీ అంటాడు అత్లీ. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అత్లీ. ఇక నన్ను ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో నా భాషలో నేను ఇట్లనే ప్రొనౌన్స్ చేసుకుంటాను. మాకు చదువు రాదు, మాకు ఐక్యూ లెవెల్ తక్కువ. అత్లీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, గాంధీ ఇన్ఫ్లుయెన్స్తోని స్వతంత్రం రాలేదు, బోస్ వచ్చిందేనని. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇవాళ చరిత్ర తిరగరాయాల్సిన అవసరం ఉన్నది నయా భారత్లో. ఎందుకనంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలా ఒక బుక్ ఉండే, అన్ ఇండియన్ సామురాయ్ బై నేతాజీ స్కాలర్ అండ్ మిలిటరీ హిస్టోరియన్ జనరల్ G.D. Bakshi claims that the former British Prime Minister Clement Attlee said that the role played by the Netazis in the Indian National Army was paramount in India being granted the independence, while the non-violent movement led by the Gandhi was dismissed as having had a minimal effect. G.D. Bakshi గారు మాట్లాడిన మాట, ద దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ క్లిమెంట్ అట్లీ చలోపోని ఆయన అన్న మాట, ఇట్ ఈస్ మిస్టర్ బోస్ నాట్ మిస్టర్ గాంధీ. గాంధీ గారికి బ్రిటిష్ సర్కార్ జీతం ఇచ్చింది వాస్తవమా కాదా? నాకు ఒక మాట చెప్పుర్రి. ఇది తెలిసినాకనే సుభాష్ చంద్రబోస్కి మంటలేసింది కదా పాపం. ఏం మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. బ్రిటిష్ని కుక్క ఉతుకుడుతుకిండు, నేను కాదు. వాళ్ళ నేల మీద అడుగుపెట్టి శశి థరూర్ వాళ్ళ నేల మీదనే అడుగుపెట్టి 45 ట్రిలియన్లు దోసుకొబ్బిన దొంగలరా మీరు అని చెప్పి బ్రిటిష్లను తిట్టిపోయాడు. నా దేశం పిచ్చమెత్తుకునే దేశం ఆరా పీకనికు నారా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నా దేశంలో? వాళ్ళు పోయిర్రు, ఈస్ట్ ఇండియా కంపెనీ పోయింది, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది ఇటలీకి. మాకు తెలియదా? వెనకడికి మేము చూడలేదా ఈస్ట్ ఇండియా కంపెనీ? ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మాకు కొత్తనా? 45 ట్రిలియన్లు దోసుకొద్దొబ్బి వీళ్ళెంత దోసుకొద్దొబ్బుతున్నారు దేశాన్ని. ఇక చూడాలి ఒక్కొక్కడు. ఒక్కనాడు కూడా భారత్ మీద మంచిగా ప్రేమగా మాట్లాడిన రోజులేవా ఇలా పాపన మనము. గిది ఫ్రెండ్స్.